ప్లాన్స్ ఇంత ఫాస్ట్ పెట్టుకోకు. అవ్వదు, నాతో ఇలాగే ఉంటది. ఉంటే ఉండి లేకపోతే మానే. నాకు ఇంకా ఎక్కువ ఎర్రెక్కించక అస్సలు ప్లీజ్. చెప్పమ్మా ఏం చెప్పాలి? తన మీద నువ్వు సీరియస్ అవుతున్నావు కదా, నేను విన్నాను కదా. తన వల్ల ఏం తప్పు లేదు కదా. ప్రతిదానికి గొడవ. ఎవరు తను చేస్తున్నా నువ్వు చేస్తున్నావా? మనకి తెలియదమ్మా మీ గురించి కూడా. Hello guys, welcome back to our channel. It's me Sunil. సో లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే మామూలుగా లేదనమాట. యాక్చువల్లీ ఆంటీ మా ఛానల్లో రావడం అదే ఫస్ట్ టైం కదా, అందుకని. సో ఏంటంటే 3 months ఛానల్ ఓపెన్ చేసి అయ్యింది, కానీ ఏ రోజు మమ్మీని అయితే మాత్రం ఈ ఛానల్లో చూపించలేదు. సో ఆ వీడియోలో చూపించేసరికి ఎవరిని చూపించలేదు, మన ఇద్దరమే ఉన్నాం. అది అందరినీ దింపుతాం. ఇప్పుడు వస్తారు అందరు మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళ ఎంట్రీ అనమాట. సో బేసిక్గా ఏంటంటే గైస్, ఆంటీ ఫ్యాన్స్ అసెంబుల్ అని చెప్పేసి మొత్తం కామెంట్ సెక్షన్లో ఆంటీ ఫ్యాన్స్, ఆంటీతో ఫన్ మామూలుగా లేదు, ఆంటీతో మినిమం ఉంటుంది ఇలాంటి కామెంట్స్ అన్ని చూసిన తర్వాత మళ్ళీ ఎందుకని ఆంటీతో ఇంకో వీడియో చేయకూడదు అని చెప్పేసి నేను కూడా అదే థాట్తో అయితే వచ్చాను. సో ఈ వీడియో ఏంటంటే నేను త్రిష ఏదైనా ఒక వీడియో చేస్తున్నాం అన్నట్టు మమ్మీని కూర్చోబెట్టేసి వీడియో అదే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో నాకు కూడా తెలియదు అనమాట. బేసిక్గా నేనైతే గెస్ట్ చేస్తున్నా, అంటే లైక్ పేరెంట్స్ ఎవరైనా కూడా అమ్మాయిల సైడే సపోర్టివ్గా ఉంటారు. అమ్మాయిల సైడ్ సపోర్టివ్ కాదు, ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో వాళ్ళ సైడే సపోర్ట్ చేస్తారు. మీరు వేస్ట్ ఫెలోస్. ప్రాంక్ ఎలా అంటే మమ్మీని కూర్చోబెట్టాక వీడియో స్టార్ట్ చేసినట్టు చేసి వీడియో మధ్యలో నేను త్రిష గొడవ పడిపోతుంటాం. సో ఆ టైంలో మమ్మీ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది కానీ చెప్పలేం ఆంటీ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇద్దరిని తిట్టేస్తారు, ఒకరికి సపోర్ట్ చేసినా చేస్తారు, లేదు అంటే మీరు ఎట్టపోతే నాకు ఎందుకు, మీరే కదా ప్రేమించుకున్నారు, మీరు కొట్టుకుని నాకు సంబంధం లేదని కూడా అంటారు. ఆ వర్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏ వర్షన్ బయటకు వస్తుందో మరి మాకు కూడా తెలియదు. సో ఇప్పుడైతే మమ్మీని పిలుద్దాం ఒకసారి, వీడియో నార్మల్గా ఏదైనా స్టార్ట్ చేసి మెల్లగా గొడవ పడదాం మన ఇద్దరం. ఓకే ఓకే యా. A few moments later. సో గైస్ మమ్మీ అయితే ఉన్నారు, కిచెన్లో ఉన్నారు, అండ్ ఇప్పుడైతే బ్లాగ్ షూట్ చేసుకుంటున్నామా, ఏం సౌండ్ షేక్ అని చెప్పాను. సో నువ్వు నేను గొడవలు స్టార్ట్ చేసుకున్నాం. చేద్దాం, ఎలా స్టార్ట్ చేద్దాం అంటే నీకు నాకు ఇలాంటి గొడవ వచ్చేస్తుంది కదా, ఏదో ఒకటి మాట్లాడు. ఎలాగో వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది పాటికి. రియాక్షన్ వస్తే మాత్రం పెద్ద విషయమే, కొంచెం గట్టి గొడవలు అప్పుడే వస్తుంది రియాక్షన్, లేకపోతే రాదు. ఏ ఊరుకుంటున్నాను, రెచ్చిపోతున్నావు ఏంటి? నాకు అర్థంగా కొడుతున్నాడు, గుర్తు చంపేస్తాను కొట్టు ఉంటుంది. పిచ్చి పిచ్చుకుందా? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఊరుకున్నంత వరకే, నేనేదో నార్మల్ క్యాజువల్ కామ్కుంటున్నాను, కానీ ఇంకా నన్ను అస్సలు ఎర్రెక్కించకు త్రిషు ప్లీజ్. నువ్వు ఎర్రెక్కిపోతావు మరి అన్నిటికీ, నేనేం చేయకపోయినా. ఎక్కువ మాట్లాడకి ఇంకా అస్సలు ఆపే. వీడియో షూట్ అవుతుంది కదా, వీడియో షూట్ అయిపోగానే నేను వెళ్ళిపోతాను బయటకు. నువ్వు బయటకు వెళ్ళిపోవడం కాదు. ఏమైంది అసలు? ఊరుకమ్మా, ఏమైంది? అలా గోల వీడియో షూట్ మధ్యలోనేమో గొడవలు ఏవేవో ఎత్తుతుంది అలాగన్నా. ఏంటమ్మా ఏంటి గొడవ అయింది? దేనికి అంటే మాటికి నా మీద పడుతున్నాడు ఆంటీ. వాడేదో బయటకి వెళ్ళిపోవాలంట, వీడియో షూట్ ఫాస్ట్ గా అయిపోవాలంట, దానికి నన్నేం చేయమంటాడు. అలాంటప్పుడు ప్లాన్స్ ఇంత ఫాస్ట్ గా పెట్టుకోకు. అవ్వదు, నాతో ఇలాగే ఉంటది. ఉంటే ఉండి లేకపోతే మానే. నాకు ఇంకా ఎక్కువ ఎర్రెక్కించక అస్సలు ప్లీజ్. ఊరుకున్నంత వరకే తీసు ఏదైనా సరే. ఇంకా చూడండి ఆంటీ ఎలా అంటున్నాడు. నీ ఉద్దేశం ఏంటి? అమ్మాయిని అలా తిడుతున్నావు? వీడియో షూట్ అవుతుంది మధ్యలో ఆ అమ్మాయి పేరు ఈ అమ్మాయి పేర్లు ఎందుకు ఎత్తుతావు? ఏంటి అవసరం ఇప్పుడు అమ్మాయిల గురించి నీకు? అమ్మాయిల పేర్లు ఎత్తకపోతే మరి నువ్వు చేసిన వాడిని ఎత్తుతాను. అలాగే అమ్మాయిల పేర్లు ఇప్పుడు వాళ్ళతో బయటకు వెళ్ళడానికే కదా వీడియో ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి అంటున్నావు. త్రిషు నన్ను ఇప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయకు. వీడియో షూట్ మధ్యలో నా మూడు ఇంకా పోద్ది. వీడియోలు కూడా చేయండి. నేను కూడా నేను డిస్టర్బ్ చేయట్లేదు, వచ్చి కూర్చో వీడియో చేయి. దెబ్బలాడుకోవడం ఏంటి అలాగా అసలు? ఊరికే ప్రతిదానికి నసనసమ్మా. నాతో నస, నీతోనే నాకు నసనే ఉంది. నీతో నస నాతో నస ఏంటలా చేసుకుంటా? దానికి ఏంటి అలాగా అమ్మాయి మీద చేసుకుంటున్నావు? అమ్మ నువ్వు చెప్పమ్మా, వీడియో మధ్యలోనా దేనికి చేసుకుంటాం? వీడియోలు ఏదో చేసుకుంటున్నాం బాగుంది కదా, మధ్యలో టైం అయిపోతుంది. అంటే ఎలా అవుతుంది? వీడియో అన్నాక నెమ్మది చేసుకుని బయటకు వెళ్ళాలి. అలాంటప్పుడు లేకపోతే సైలెంట్ గా ఉండాలి. వీడియో గంట ముందు వచ్చాను నేను. లేట్ అంతా తప్పంతా నీ వైపు పెట్టుకుని తన్నంటావేంటి? త్రిషు నువ్వు చెప్తున్నాను మమ్మీని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయక. నాకు మ్యానిపులేట్ చేస్తే మరి మ్యానిపులేట్ అయిపోతారు. మరి నన్ను పెంచారు కదా, మరి నా మ్యానిపులేట్ అయిపోతారు. అసలు ఇంకా నాకు ఇలాంటివి అసలు ఇంకా వద్దు. ఈ టాపిక్ గురించి వద్దు నాకు. అయినా ప్రతిసారి అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు కూడా
మాట్లాడుతున్నావు దానికి గెలుపుతుందమ్మా ఊరికే. నన్ను నిన్ను గెలకడమే నా పని మరి. నేను ఏం అనలేదు ఆంటీ, ఫాస్ట్ గా వీడియో చేసి నేను బయటకు వెళ్ళిపోవాలి, అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు అంటే మరి నాకు కోపం వస్తుందా? నేను అన్నాను అమ్మాయిలే, నువ్వు అన్నావు ఆ టాపిక్, నువ్వు ఎత్తావు అది, నేను అనలే. నువ్వెత్తావు. అవతృష్టి నాకు ఇంక ఇంట్రెస్ట్ పోయింది. అరే ఆపేశారా రికార్డింగ్? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటి ఇంట్రెస్ట్ పోతే ఏంటి ఇప్పుడు? ఎవరిని బెదిరిస్తున్నావు? సరే ఓకే, ఎవరిని బెదిరించట్లేదు, నాది ఇంతే కదా. ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ నేను గుర్తుపెట్టుకుంటాను సునీల్. నువ్వు గుర్తు పెట్టుకోపోతే డైరీలో రాసుకో, నాకు ఏం పోయింది లేదు. ఇలా దెబ్బలాడుకోవచ్చా అసలు ఇద్దరును? చెప్పండి అంటే అయితే ఇలా దెబ్బలాడుకోవచ్చా? ఏం చేయమంట అంటే నాకు ఒంట్లో బాగాలేకపోయినా నేను ఎవరి కోసం వచ్చాను, వీడియో చేసుకుందాం కదా అని పిలిస్తే నీకోసమే కదా వచ్చింది. నేను మరి వీడియో చేయడం వచ్చిందని ఏం చేసావు? వీడియో చేస్తున్నానా? నువ్వు మధ్యలో ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి, ఫాస్ట్ గా చేయాలంటే టైం పడుతుంది, వీడియో తీయడానికి టైం పడుతుంది. టైం పడే వరకు ఉంటే ఉండు, లేకపోతే ఈ రోజు ప్లాన్ పెట్టుకోకు. ఇలాగే ఏదో ఒకటి అనుకోని ఏదో ఒకటి ఏమన్నా అంటే నా లైఫ్ లో నువ్వు వచ్చాక సుఖం లేదు, అది లేదు, ఇది లేదు అంటే మరి నాకు మాత్రం ఎలా ఉంటది అంటే? నిజంగానే లేదు, మరి ఏం చేస్తాం చెప్పమ్మా. ఏం చెప్పాలి? తన మీద నువ్వు సీరియస్ అవుతున్నావు కదా, నేను విన్నాను కదా, తన వల్ల ఏం తప్పు లేదు కదా. ఓకే నేను కాము ఉంటాను. ఇప్పుడు ఏంటి? ఏంటమ్మా చెప్పు. సారీ చెప్పు. ఇప్పుడు నేను చెప్పను. చెప్పాలి. నేను చెప్పను. నువ్వు తప్పు చేసావు, తన మీద కోపం అయ్యావు నువ్వు. నేను అవ్వలేదు. వీడియోలు అన్నాక లేట్ అవుతాయి, నువ్వు వేరం అయిపోవాలని తను తిట్టడం కరెక్ట్ కాదు కదా. మరి అలాంటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి చేసుకో. తను ఎందుకు గాబరు పెట్టాలి నువ్వు? నేను రాను ఈ రోజు, అందుకే చేయమన్నా. ఇప్పుడు ఏంటి? నేను రాను ఈ రోజు. ఏంటి రా? ఎక్కడికి రావు? ఇంటికి రాను ఈ రోజు. రావడమ్మానే. నువ్వు ఎలాగో వస్తావని మేమిద్దరం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీడియోస్ చేస్తానన్నది నువ్వు. నిజం చెప్పు, రిలేషన్ లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా మైండ్ రిలీఫ్ పీస్ఫుల్ గా ఏ రోజైనా ఉంచావా? లేదు. 9 ఏళ్ళు గడిచిపోయాయి కదా, ఇలానే లైఫ్ అంతా ఉంటది, గడిపేసుకో. ఓకేనా? ప్రతి దానికి గొడవ. ఎవరు తను చేస్తున్నా నువ్వు చేస్తున్నావా? మనకి తెలియదమ్మా, మీ గురించి కూడా చాలా మాటలు మాట్లాడుతుంది. ఏం మాట్లాడు? అవును. ఏమ్మా నా గురించి ఏమన్నా? నేను నిజంగా చెప్పండి అంటే నేను అసలు అడిగి చెప్తాడు. మీ మీద నాకు, నా మీద మీకు. మీరిద్దరు ఒకటైపోండి అయితే, ఇంకెందుకు నాకు ఈ వీడియోలు ఇవన్నీ. ప్రతి దానికి గొడవ పెట్టుకొని నువ్వు ఎక్కువ మాట్లాడకు సునీల్, నిజం చెప్తున్నా. కొంచెం రెస్పెక్ట్ అనేది ఉంటుంది త్రిషు నాకు. నువ్వు ప్రతి దానికి అమ్మాయిలు ఆంటీలు అంటే అవ్వదు ఇక్కడ. సార్ సార్ పిలు. అమ్మా నువ్వు ఊరుకమ్మా, పని చేయి. సునీల్ సార్ సారీ అండి. మళ్ళీ పిలు. సునీల్ సార్ పిలు. ఇప్పుడు నాకు ఉండే కోపానికి ఇప్పుడు నన్ను ఎదురెక్కించకమ్మా. సారీ చెప్పే. నేనెందుకు చెప్పాలి? గొడవ అయ్యింది ఏంటి? మీరిద్దరు ఇక్కడ చేస్తుంది ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఉంటావా ఉండవా? ఒక్కటే మాట చెప్పు. నాకు కూడా రోజంతా నీ దగ్గర తిట్లు తినిపించుకోవాలని లేదు. ప్రతిసారి అదే టాపిక్ ఎత్తుతున్నాను అంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను ఎత్తుతాను, అలానే ఎత్తుతాను. నాకు అనుకునే టైంకి అయిపోవాలి త్రిషు, అంతే. నీకు అనుకుంది టైంకి అయిపోవాలంటే దానికి ఫస్ట్ నువ్వు రెడీగా ఉండాలి. నీ షర్ట్ తీసుకొచ్చి నాకు ఇచ్చి అయన్ చేయి, ప్యాంట్ ఇచ్చి అయన్ చేయి అంటే లేటే అవుతుంది. ఇది అసలు ఎందుకు పనికిరాని గొడవ? అసలు ఎందుకు వచ్చిన గొడవ ఇది? నువ్వు కావాలని అల్లరి పెడుతున్నావా? ఊరికమ్మా, నాకేం సరదా అండి గొడవలు పడాలంటే. రోజు ఇదే అంటే నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను? ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు ఇప్పుడు ఏంటి సపోర్టా? నేనేం చేశాను? ఇప్పుడు ఏంటి? నువ్వు కదా ఇష్టపడి ప్రేమించావు, నేనేమన్నా అన్నానా? ప్లీజ్. మరి నీకు అప్పటి నుంచి నాకు ప్రశాంతత లేదు, ఇది లేదు అన్నప్పుడు మరి అప్పుడే వదిలేయచ్చు కదా, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు? నాకు అంటూ కొంత పేషెన్స్ లెవెల్ ఉంటుంది త్రిషు. ఆ టచ్ అయిపోయిందా? అయిపోయింది నాకు. ఇంకెళ్ళిపో, వద్దు. నువ్వు అన్ని మాట్లాడినాక నేను కూడా ఉండాలనుకోవట్లేదు. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే కొత్త కొత్త పదాలు మాట్లాడుతున్నావు. మాకు ఎందుకు ఉండదు? ఇప్పుడు ఏంటమ్మా నీకు? అది కావాలా నేను కావాలా? ఏంటిది? తెలుసు కావాలి. ఏంటి సునీల్ ఓవర్ చేస్తున్నావు? లేదు నిజంగా అడుగుతున్నా నేను. నువ్వు పదే పదే నన్ను ఎర్రెక్కిచ్చి నాతో గొడవలు ఆడడానికి మరి దాని అర్థం ఏంటి? ఏం ఎర్రెక్కిచ్చి ఇప్పుడు నీతో గొడవలు ఆడేస్తున్నాను నేను? ఏమన్నా సింప్లీ అడిగా, నా టైం అవుతుంది త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. దానికి నువ్వు ఈ అమ్మాయి వెయిట్ చేస్తుంది, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. నువ్వే అన్నావు కదా అమ్మాయిలు వెయిట్ చేస్తున్నా, నేను వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా అని. మరి నువ్వు రోజు అంటున్నావు అయితే ఆ మాట. మరి నువ్వు రోజు అదే చేస్తున్నావు కదా, మరి అదే అంటారు. నేనే చేస్తున్నాను మరి. ఇక్కడ కొట్టాడా? లేదంటే నేనే కొట్టాను. అదే రెడ్ కనబడుతుంది. నేనే కొట్టాను చెప్పు. ఇంకా
కొట్టాను, నేలకేసి కొట్టేసాను, గోడకేసి కొట్టేసాను. చెప్పు ఏమన్నా నవ్వకమ్మా, ఆపే. అలా ప్రతి దానికి నా ట్యాప్ నీళ్ళు పట్టుకొచ్చాను తాగెత్తున్నాడు. ఏంటి సంగతి అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పెన్షన్ పంపించేద్దామా ఉంచుదామా? ఇక్కడ అవుతుంది గొడవ ఏంటి నువ్వు మధ్యలో? మరి నువ్వు చెప్పిందే కదా. అసలు ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి? నిన్ను ఎందుకు తిడుతున్నావు అని వచ్చాను. చెప్పు, ఎందుకు తిడుతున్నావు? తిట్టడం కాదు, కొట్టడం ఒకటే తక్కువ. ఎందుకు కొడతావు? దేనికి కొడతావు? అది ఒక్కటే తక్కువ అయిపోయింది. వాళ్ళ డాడీ వచ్చారనుకో, నువ్వు కొట్టడం కాదు, నీకు రెండని పడతాయి కదమ్మా. కాదా అండి, మరి నాకు అర్థం కావట్లేదు అసలు ఏమనుకుంటున్నారో. అంటే కొంచెం నువ్వు రెస్పెక్ట్ ఎదురు చూస్తున్నావు అంటే పక్క వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళ దగ్గర నుంచి నీకు రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు అన్ని చేసేసి నీకు రెస్పెక్ట్ వచ్చేయాలి అంటే వచ్చేది, అది నువ్వు గెయిన్ చేసుకోవాలి. అయినా నేను ఎప్పుడు నీకు రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేసింది లేదు, నువ్వు పెద్దగా ఓవర్ ఫీల్ అయిపోవడానికి. ప్రతి చిన్నదానికి గొడవలు పడి ఏం సాధిద్దామని ప్రతి చిన్నదానికి గొడవలు పడి ఏమొస్తుంది నీకు? నీకేం వస్తుంది? నువ్వే కదా స్టార్ట్ చేస్తావు. ఏంటి చెప్పు ఇప్పుడు, అసలు నీ ఆలోచన ఏంటి? అమ్మా చెప్పు. ఇప్పుడు వరకు చెప్తున్నాను, అదే చాలా నార్మల్ మెంటల్ తెప్పించేస్తున్నావు గొడవ. మరి అలానే పెళ్లి చేసుకున్నాక అలానే ఉంటారు, ప్రేమించినా పెళ్లి చేసుకున్నా అలాగే ఉంటారు. ఇప్పుడు తెలిసిందా నీకు? ఇప్పుడు ఏమంటావు అయితే? నువ్వు చేసుకుంది కాబట్టి నువ్వు పడాలి. అన్నిటికీ సీరియస్ అయిపోయి తను కొట్టడానికి వెళ్ళడం, తిట్టడం ఇది కరెక్ట్ కాదు కదా. అంటే నేను రోజంతా కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటున్నాను నీ గురించి ఎవరి దగ్గరైనా? లేదు కదా. మరి ఫోన్ చేసి చెప్తున్నావు అంట, ఇందాక ఏమంటున్నారు? మీ మమ్మీకే కదా చెప్పింది, మా మమ్మీకి ఏమైనా చెప్పానా నీ గురించి? అలాగే చెప్పు, మరి అన్ని చెప్పు అలాగే. ప్రతి దానికి నేను ప్రతిదీ చెప్పాలి ఏంటి ఇప్పుడు? చెప్తే ఏమొచ్చిందని ఇప్పుడు నీకు? నీకే సపోర్ట్ చేస్తున్నారుగా. నీకు నచ్చింది నువ్వు చేసుకో, నువ్వు కానీ ఎప్పుడు కానీ నాకు అసలు సంబంధం లేదు. నేను ఏ వీడియో చేయను నీతో, మాట్లాడకుండా నువ్వే. ఏంటి సునీ దానికి సపోర్ట్ చేస్తాడంటమ్మా. మన ఇంటికి వచ్చి నాకు మన అమ్మాయి అవుతుంది కానీ బయట వాళ్ళ అమ్మాయి అవ్వదు కదా. నువ్వు చెప్పావు కదా నచ్చింది నేను చేసుకుంటానని చెప్పావు, దానికి ఇంకేముంది? అయితే ఇప్పుడు ఏమంటావు అయితే? తను ఏమన్నా నేను ఒప్పుకోనని చెప్తున్నా. తను ఏమైనా తప్పుగా మాట్లాడితే చెప్పు నాతో, నేను అడుగుతాను. నువ్వెందుకు సీరియస్ అవ్వాలి అన్నిటికి? దమ్మా త్రిషు. ఆంటీ వద్దా ఆంటీ, వేస్ట్ ఈ టాపిక్. నేను అసలు ఎన్నిసార్లు చూసాను, రోజు ఇదే అంటే నా వల్ల కూడా కాదు. వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోమనండి. ఒకసారి రా, నేను మాట్లాడుతున్నాను. కూర్చో. ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో మీరు ఎలా ఉంటారా? ఏదో పెద్ద సాధించడానికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. నువ్వేం సాధిస్తున్నావు గొడవాడి? అమ్మా మెంట్లో అలాగే ఉంటదమ్మా, అలాగా ఏదో ఇంట్లో ఆడవాళ్ళ మీద చూపించడమా? నీకు ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపో. బయట అందరితో బాగానే ఉంటారు ఆంటీ, మన దగ్గరకు వచ్చేసరికి అరుస్తాడు. అంత ప్రెషర్ అంట, అంత స్ట్రెస్ అంట, నేను వెళ్ళి తన్ని డిస్టర్బ్ చేసేస్తున్నానంట. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ఇంకా ఎవరిని ఏమనరు, మరి బయటికి వెళ్ళిపోతారు, హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ స్ట్రెస్ వచ్చేస్తుంది. నేను అడుగుతాను. చాలా అంటుందమ్మా. ఏమంటుంది? ఏమంటున్నావమ్మా? చెప్పు, నువ్వే చెప్పు. అంటే నువ్వే కదా ఎలా అంటుంది? అదే కదా, నాకు కూడా తెలియట్లేదు. నిన్న చాలా మాటలు ఏమంటున్నాను చెప్పు. సర్లే వదిలేసమ్మా, ఎందుకు నీకు ఇప్పుడు? అంటే నీకేం అనట్లేదు మాట చెప్పడానికి ఏం లేవు. ఎందుకు నేను ఏం చెప్పినా నువ్వు తందే కరెక్ట్. నువ్వు కరెక్ట్ అయిన పాయింట్ చెప్పు, నీకు సపోర్ట్ చేస్తారు. ఏమన్నారో చెప్పు, నేను అడుగుతాను. ఇలా ఆడకూడదమ్మా, ఇలా ఉండాలని చెప్తాం. ప్రతిసారి అదే జరుగుతుందమ్మా. అదే ప్రతిసారి ఆడిన మాటలేంటి? ఏంటంటే ఏం చెప్తాం, ప్రతి దానికి అనుమానాలు. నేను అడే బయటికి వెళ్ళానంటే ఎక్కడికి వెళ్ళేసి వచ్చావు అన్ని అడుగుతారు కదా ఎవరైనా. ఎక్కడికి వెళ్ళావంటే తప్పేముంది, అనుమానం చెప్పట్లేదు. ఇంకేం చెప్పండి, ఇది అంటున్నాడు, ఇదంటే అది అంటున్నాడు. ఏదైనా అలాగే ఉంటది. ఏదైనా తెలుసు నీకు, ఇంకా అయిపోయింది. నీకు ఇచ్చిందంతా సీన్ అయిపోయింది. నాకు నువ్వేం ఇవ్వలేదు ఇక్కడ సీన్ అయిపోవడానికి. ఇంకా అయిపోయింది కూడా అన్న, ఇంకా నీతో ఆర్గ్యుమెంట్ వేస్ట్. నాకు వీడియో చేసేసి కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతుందా? ఇంకా అయిపోయింది కదా. సరే ఎవరిని జడిపిస్తున్నా సునీల్? అయిపోయిందమ్మా, వదిలేసి. ఇంకా ఎందుకు ఎలాగ ఇద్దరు ఒకటే కదా. ఏంటమ్మా ఇటు చుట్టూ తిరిగి మన మీద పడుతున్నాడు? నేను అదే అంటాను ఆంటీ, ఫస్ట్ నుంచి అంతే, లాస్ట్కి మన మీదకే వస్తుంది.
ఏమవడు, అడిగి పిచ్చి పట్టింది. కొంచెం పిచ్చి హాస్పిటల్ ఫోన్ చేయమ్మా, తెలుసా నెంబరు? స్టార్టింగ్ అంతా గొడవ పడతాడు, లాస్ట్ లో నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు ఆడికే తెలియదు, మళ్ళీ గొడవ ఫోన్ పడతాడు. నెంబర్ తెలుసా నీకు? మరి చిన్నప్పుడు చూడాలి. పిచ్చి హాస్పిటల్ ఫోన్ నెంబర్ తెలుసా? ముందే చెప్పానా లేదా నేను? ఏంటి? ముందే చెప్పానా లేదా నేను? ఏంటి? అంటే నువ్వు ఇటు వచ్చావా please? నుండి కూర్చో. మీ ఇద్దరైనా గొడవ పడితే నువ్వు దానికే సపోర్ట్ చేస్తాను, నేను ముందే చెప్పాను. అది ఫస్ట్ నుంచి ఉన్నదే కదా. వదిన అన్నయ్య పడినా నేను వదిన వెనకేసుకొస్తాను, నీకు తెలుసు కదా విషయం. అది మనకు తెలుసు, తెలియాలి కదా అందరికీ. ఆ. వీరిద్దరూ ఏమంటారు? సో సో గైస్ చూసారు కదా వీడియో. నా నార్మల్ ఫ్యాన్స్ అందరూ అంటే చాలా ఇష్టం నా ఫ్యాన్స్ కి. ఇది నిజమే కదా, ఎందుకు నవ్వుతున్నావు దానికి కూడా? అందరు లేదు లేదు, నువ్వు మాట్లాడే ముందు నేను మాట్లాడతాను. ఇప్పుడు అన్న ప్రతి మాట నేను రాసి పెట్టుకుంటాను. ఎందుకంటే మేము ఇంతకు ముందు కూర్చొని దేని గురించి గొడవ పడాలి అని కూడా మాకు తెలియదు. ఫ్లోలో అరుచుకున్నాం. ఎన్ని మాట్లాడినాడు. నా జీవితంలో నువ్వు వచ్చాక ప్రశాంతత అవన్నీ లేదు. నిజమైతే అదే అవన్నీ నిజం, కానీ బయటికి అలా కొంచెం కొంచెం లీక్ చేసి ప్రశాంతత లేదు. అసలు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నాకు ఒక దగ్గరే ఉంటది. ఆ పాయింట్ టచ్ అయిపోయింది, నా పేషెన్స్ అయిపోయింది. అన్ని గుర్తుపెట్టుకుంటాను. అవన్నీ కావాలని నిన్ను అంటున్నాను. అదే. డైరెక్ట్ నీ దగ్గర అనలేక ఇలా అన్నాడు. ఇదంతా జస్ట్ క్యాజువల్ గొడవే గైస్. సో ఏంటంటే నువ్వు కవర్ చెయ్యకు. నీకుంది నీకుంది. కవర్ ఏం చేయట్లేదు. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, ఖచ్చితంగా గొడవ అయితే మాత్రం వాళ్ళిద్దరు అవుట్ అవుతారు గైస్. ఎందుకంటే ఇదే సినారియో అన్య వదిన విషయంలో జరిగినప్పుడు కూడా వదిన సైడ్ ఉంటారు ఎప్పుడన్నా. అన్ని నన్ను పెద్దగా ఏం లేదు, మమ్మల్ని సైడ్కి చూసేస్తారు అనుకోండి. ఈ విషయాల్లో సపోర్టే ఉంటారు బేసిక్గా. ఎవరు ఏం చేస్తాం, అది అలా ఉంటది అనమాట. కానీ మోస్ట్లీ అయితే నేను సునీల్ అసలు కొట్టుకోము. అంటే వార్ అనేది ఒక సైడే ఉంటది. సునీల్ లేదు ఆంటీ గారు, అసలు ఇది నిజం కొట్టుకోవడాలే కాదు ఉంటాయి. అది నిజం అంట చెప్తున్నాడు. వార్ ఒక సైడ్ నుంచే ఉంటది. సునీల్ అరిచాడు అంటే నేను కామ్ అయిపోతాను, అసలు పట్టించుకోను కూడా. నేను అరిచానంటే వాడు అసలు కనపడ్డు కూడా. ఆ రూమ్ లో అరవడం స్టార్ట్ చేస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటాడు. ఆ పాటికి ఇంకా మళ్ళీ ఏముంటది గొడవ, ఏం ఉండదు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి తిన్నావా అని అడుగుతాడు. అయిపోయింది, గొడవ అంతా అయిపోయింది. మేమిద్దరం కొట్టుకునేది చాలా రేర్. అంతేనా? కొట్టుకుందరు ఉండండి, గాబరెందుకు? ఎందుకంటే అది వీడియో అయితే అలా ఉంటది. ఇద్దరు కలిపి ఒకటైపోయి ఎప్పుడు కూడా ఇన్ రియాలిటీలో కూడా ఇదే జరుగుతుంది. కానీ అన్నేం కానీ సైడ్ చేసేస్తారనమాట. సపోర్టివ్ గా అంటే ఆంటీ గారు మైండ్ సెట్ ఎలా ఉందంటే, మీ ఇద్దరిని నమ్ముకొని మేమిద్దరం వచ్చాం కదా, మీరిద్దరిని ఎలా చూసుకోవాలో ఆంటీకి తెలుసు. మరి మా ఇద్దరిని కూడా చూసుకోవాలి. కాబట్టి మీ మీద కంటే మా మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. మమ్మీని డాడీని వదిలేసి మన ఇంటికి వచ్చారంటే మనం అలా చూసుకుంటేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి గుర్తు రాకుండా మనం చూడాలి. అది సో గైస్ అది వీడియో అయితే ఇలా అయింది. ఆంటీతో ఇలా ఉంటది. అండ్ యా వీళ్ళిద్దరు కుకింగ్ బ్లాగ్ కూడా ఏదో చేద్దాం అనుకుంటున్నారు. సో అది కూడా షూట్ చేయాలి ఇంకా. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు లైక్లు ఎక్కువ చేయండి. అండ్ ఆంటీ గురించి అయితే మీకు తెలుస్తుంది కదా, లైక్ ఎక్కువగా అమ్మాయిలకి సపోర్టివ్ గా ఉంటారు, అబ్బాయిలు ఏముంది చేస్తారు అనుకోండి. ఐ మీన్ తప్పు ఎవరిది ఉన్నా సరే బేసిక్ గా తప్పు ఎవరిదైతే వాళ్ళ సైడ్ దెబ్బలాడతాను, కానీ వీళ్ళదే తప్పు ఎక్కువ ఉంటది. మేము తప్పులు చేస్తే మాకు కూడా. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బై.